అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్రకటించాయి. ఉచిత మంత్రంతో ఓటర్లను దక్కించుకోవాలని చేసే ప్రయత్నంలో ఎవరు సక్సెస్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో నిత్యం వేల మంది వలస వస్తుంటారు. ఉన్నత విద్య, ఉద్యోగాలతో పాటు ఇతర రంగాల్లో ఉపాధి కోసం ఢిల్లీకి ఎంతో మంది తరలి వస్తుంటారు. దీంతో అనతి కాలంలోనే ఢిల్లీ ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశ రాజధాని కావడం వల్ల ఢిల్లీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అంటే మామూలుగా ఉంటుందా? ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నం అంతా ఇంత కాదు. ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం సాయశక్తులా పోరాడుతోంది. దేశంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ఉచితాల చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి లేదు. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో ఉచిత మంత్రం ఫలించింది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలు అన్ని పోటాపోటీగా ఉచితాలను ప్రకటించాయి. ఇక్కడ ఒక్కడుగు ముందుకేసి ఎన్నికలకు ముందుగానే పార్టీలు ఉచిత పథకాలకు అర్హులను గుర్తించే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టాయంటే వాటి ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందని ఆశిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉచిత హామీలతో 2 సార్లు విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఓటర్లపై ఉచితాల వర్షం కురిపించింది. మరోవైపు ఆప్కు పోటీగా బీజేపీ పలు ఉచిత హామీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలకు పోటీగా ఢిల్లీ ఓటర్లపై ఉచితాల వర్షం కురిపించింది. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి ఢిల్లీలో కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఢిల్లీలో అధికార ఆప్కు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా సవాలనే చెప్పాలి. అవినీతి వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో సతమతమవుతోంది. గత 10 ఏళ్లుగా ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. ఆ పాలనలో విద్య, వైద్యంలో చేపట్టిన కీలక చర్యలతో పాటు ఉచిత విద్యుత్, తాగునీరు గత 2 ఎన్నికల్లో అద్భుత ఫలితాన్నిచ్చాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఫలించింది. అందుకే ఈసారి కూడా ఆప్ అదే బాటలో పయనిస్తోంది. మహిళలకు నెలకు 2,100 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఢిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పలువురు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇక ఢిల్లీలో ఈసారి ఎలాగైనా సరే ఆప్ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ ఎంతగానో శ్రమించింది. 1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నించింది. అంతేకాదు, ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలను అమలు చేసింది. ఆ బలంగా ఉన్న జుగ్గీ క్లస్టర్లు, అనధికార కాలనీలపై బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. సంఘ్ పరివార్తో పాటు అనుబంధ సంఘాలతో ఈ ప్రాంతాల్లో ప్రచారం చేసింది. గతంతో పోలిస్తే ఈసారి ఢిల్లీలో బీజేపీ బాగానే పుంజుకున్నా కేజ్రీవాల్ను ఢీకొట్టగలిగే స్థాయి నేతలు ఆ పార్టీలో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో కీలక నేతలను పోటీకి దింపిన బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షలకు పెంచడం ద్వారా బీజేపీ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. అసలే ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ, దాదాపు 67% మంది వారే ఉండడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదు. ఢిల్లీలో గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ మరోసారి ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ఆప్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండడంతో కాంగ్రెస్ గురించి ఎక్కువగా చర్చ జరగడం లేదు. అయినప్పటికీ ఉచిత హామీలను ప్రకటించింది. ఢిల్లీ ఓటర్ల మద్దతు కోసం తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా ఢిల్లీలోని దళితులు, మైనారిటీల ఓట్లను తిరిగి పొందేందుకు కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సరే సత్తా చాటాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆప్ పార్టీలకు మించి ఉచితాలు ప్రకటించి ఢిల్లీ ఓటర్ల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎంతో ఉత్కంఠను రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్ల మద్దతు దక్కుతుందనేది చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్ల మద్దతు దక్కుతుంది? ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.